వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు జిల్లాలో కేసు అనేది నమోదైంది. అంటే ఆలయాన్ని శుద్ధి చేస్తానని చెప్పేసి అక్కడ ఒక హై డ్రామా అనేది క్రియేట్ అయిందనమాట. సో అసలు దీని గురించి మీరు ఏమంటారు? మా కల్తీ జరగలేదు అని సిట్ ఇవ్వలేదమ్మా. వాళ్ళు చెప్పినట్టు ఏయో కలవలేదు, కానీ కల్తీ జరిగింది. కల్తీ జరిగిందని 600 పేజీలు ఇచ్చింది. దానిలో నిందితులు ఎవరనేది ఇంకా సిట్ అనేది బయటికి చెప్పలేదు. మరి గవర్నమెంట్ ఆపిందా, ఎందుకు అది సిట్ అనేది బయటికి చెప్పలేదు. దానికి ఇక వీళ్ళంతా ఊగిపోతున్నారు. జరిగిందని తేలింది కదమ్మా, కల్తీ జరిగిందని తేలిందని ఒక కటౌట్ వేశారు. అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు జంతు కొవ్వు కలవలేదు అని అన్నారు, కల్తీ అయితే జరిగిందని అన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఆవేశంలో అన్నారమ్మా రోజు జంతు కొవ్వు కలవలేదని అనలా, కలిసింది. ఆ కలిసింది కాబట్టి శుద్ధి చేశారు. జంతు కొవ్వు అనేది కాదుగా, ఇంకా క్లారిటీగా ఏమన్నా బయటకు వచ్చిందా? కల్తీ జరిగిందని చెప్పింది. ఏ కొవ్వు కలిసింది ఏందనేది చెప్పాలి కదా. సిట్ పేజీలు ఇచ్చింది, బయట కోర్టుకు హాజరవ్వాలా, ఆ విషయాలు ఏం బయటికి రాలా. ఏదో కటౌట్ వేసారు. నువ్వు వేయలేదా కటౌట్లు? ఎన్నో వేసావు. కేసు పెట్టు, కటౌట్ పెట్టినాడు ఎవడు వాడి మీద కేసు పెట్టు. వెళ్ళి నీకు లాయర్వే కదా రజనీ కానీ వాళ్ళంతా అంతా లాయర్లు దాని గురించి మాట్లాడాలి. వెళ్ళి గుళ్ళు అడిగేయటము, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటము ఏందమ్మా ఇవన్నీ? కూటమి ప్రభుత్వం మంచిగా సాగుతుంది. కేంద్రం నుంచి రూపాయి వస్తుంది. ఉన్న మంత్రులు ఆదాయం కనపడుతుంది. ప్రతి ఎమ్మెల్యే గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు అప్పుడు నష్టపోయారు, కానీ ఇప్పుడు గెలిచిన 150 ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ఒక రూపాయి ఆదాయం కనపడుతుంది. అభివృద్ధి అనేది పరిగెడుతుంది. చూసి ఏడవలేక, సీటు ఏమో తెలియక ఇట్లాంటి పిడతల రజనీలు ఏది హైదరాబాద్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు అని బొగిడి తర్వాత వెళ్ళి కాళ్ళు పట్టుకుని అదే 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 అనే మాటలు రాని పిడతలు అంటారు. పిడతలే నిజంగా పిడతలు కొట్టుకునే రకమే అంటారు ఇట్లాంటి రకాలని. మరి ఇంకేమంటాను చెప్పండి? ఏం మాట్లాడాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడి చివరికి చిన్న చిన్న వాళ్ళకి కూడా చీప్ అవుతున్నారు. ఒక డాక్టర్లు అంటే ఒక లెవెల్ ఉంటుంది. ఒక హాస్పిటల్ కట్టావు, దానికి తగ్గట్టు నువ్వు ఉద్యోగాలు నువ్వు పరంగా ఉండాలి. ఇట్లా తిట్లు తిన్నావు అనుకో. ముఖ్యంగా టార్గెట్ చేశారమ్మా అమరావతిలో అభివృద్ధి చూసి, ఆ బిల్డింగ్లు కటౌట్లు చూసి ఏదో ఒకటి దెబ్బతీయాలాడా, కుల రాజకీయాలు లేపాలి, తన్నుకునేటట్టు చేయాలని ఒక రాజకీయ కుట్ర అక్కడ నడుస్తుంది. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకన్నానంటే అన్నమాట, మా ఎవరు చంద్రశేఖర్ గారు ఉన్నారు, పెనసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఎవరికైనా కానీ 24 గంటల్లో సినిమా చూపిస్తారు. అది అనేది గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణ చూస్తున్నాము. ఏది గల్లా జయదేవ్ గారిని తొక్కినట్టు, ఆయన కంపెనీలు తొక్కినట్టు, ఆయన హైదరాబాద్ పారిపోయేటట్టు చేద్దామనే ఫీలింగ్లో ఉంటే, గతంలో చేసాం గుంటూరాలనే ఫీలింగ్ పోగొట్టుకోండి. ఈయన అట్లాంటి రకం కాదు. ఓకేనా? వాళ్ళు అన్నట్లు నిజంగానే ఏపీలో కుల రాజకీయాలు అవ్వట్లేదంటారా, జరగట్లేదంటారా? ఎందుకు జరగట్లేదు? మా జరుగుతుంది కదా. ఈ మాటలన్నీ అయ్యా కదా. ప్రతి ఒక్కడు వచ్చి బీసీ అంటాడు. ఆడు చేసిన తప్పేంది? ఆడిని అన్నవాడిని కొట్టు, ఇప్పుడు లోకేష్ మీద తిట్టు. మధ్యలో బీసీ ఎందుకు నీకు? అది గల్లా ఆయన పేరేంది, పేరు కూడా పలకాలన్నా కూడా చేరేస్తుంది. అట్లా ఈయన ఎవరు అంబాటి రాంబాబు వాళ్ళ కూతురు, నేను నాయుడిని. పవన్ కళ్యాణ్ అన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గుర్తొచ్చాడా? ఎన్ని మాట్లాడినాడు అలా అయ్యా? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినాడు మా మీడియా ముందు వచ్చి, ఏం తెలుసు నీకు అని ఎన్ని మాట్లాడినాడు? ఎన్ని బయటకు వీడియోలు వస్తుంటే ఎట్లా ఉంది? ఇప్పుడు అన్నా అని గుర్తొచ్చాడా నీకు? నీ అల్లుడే మరి, నీ మొగుడే మరి, నీ చిన్న తమ్ముడు కొడుకు ఆడే బండబూతులు తిడుతున్నాడు బయటకు వచ్చి. ఇట్లాంటి మామ నాకు తగిలినందుకే నా దరిద్రం అని. బండబూతులు ఈడంత పరమనిచ్చుడు ఇంకోడు ఉండడని. ఇంకే ఉదాహరణ? నువ్వు వచ్చి మాట్లాడేం కానీ పరువు తీసుకోవడం తప్ప ఏమైనా ఉందా చెప్పు? నువ్వు మాట్లాడిన గంటకే కదమ్మా నీ అల్లుడో మరి మీ బామ్మరిదో నాకు తెలియదమ్మా, మరి వచ్చి బండబూతులు తిడుతున్నాడు మామనే. ఇంకేంది ఉదాహరణ? ఏంటంటే ఇట్లాంటి నీచుళ్ళు ఓడిపోయి మంత్రిగా చేసిన వాళ్ళు రాజకీయాల్లో ఓడిపోయిన చరిత్ర లేదమ్మా. ఇట్లాంటి పరమదైద్యులు తప్ప. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడం కోసం ఈ తిరుపతి లడ్డు కల్తీ అని, లేదంటే 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు తెరపైకి. లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. అప్పుడు ఏం చేశారమ్మా? మాట్లాడింది ఎప్పుడు? ఇది నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా, నువ్వు మంత్రులుగా ఉన్నప్పుడే కదా. గట్టి మాట్లాడలేదే? ఒక్కళ్ళని మాట్లాడారు అప్పుడు వచ్చి? మరి జరిగినాయి అనుకుంటారు అందరూ. మీరు మాట్లాడలేదు కదా గలాకాండగా. ఇప్పుడు ఏదైనా తప్పు పడితే 100 మంది వచ్చి మేము మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడచ్చు. అదేంటే ఎల్లో మీడియా పెట్టు, నువ్వు 10 మంది మీడియాలను పెట్టు. వాలంటీర్లను పెట్టలా? 2 లక్షల మంది వాలంటీర్లను పెట్టు. ఏది కంటికి కనపడతారు వాళ్ళు. అదే 2 లక్షల మీడియాలను పెట్టుకున్నట్టు ఇదే బ్రహ్మాండంగా ఉండేదిగా. వాళ్ళు చూపించేవాళ్ళు కదా, మాట్లాడేవాళ్ళు కదా, తప్పేడుంది ఒప్పాడుందని. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, నీకు అవకాశాలు ఉన్నాయి. అవి ఉపయోగించుకోకుండా పనికిమాలిన నాటి మీద పడి కుల రాజకీయాలు చేసి రెచ్చగొట్టి ఏదో చేసేద్దాం. ఇవాళ పార్లమెంట్లో పనికిమాలిన ఎదరు రాష్ట్రపతి పాలన పెట్టాలంట. ఏం తెలుసు ఆ పిల్లికి? పిల్లిలు ఎన్ని ఉండయో లెక్క పెట్టుకోరా నువ్వు. ఒక పార్లమెంట్కి వెళ్ళావు, పిల్లి మాటలా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యూ వాంట్ అంటం కూడా రావట్లేదు బయటకు వచ్చి. యూ వాంట్ జడ్జెస్, ఆ వాంట్ జడ్జెస్ అంటం కూడా రావట్లేదు. వీళ్ళు ఎంపీలు వెళ్ళి పార్లమెంట్కి ఇట్లాంటి వాళ్ళు వెళ్తాం వల్ల రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది అనేది ఆలోచించాలని చెప్పేసి. ఏంటంటే కేంద్రం నుంచి ఒక రూపాయి వస్తున్న మూమెంట్, ఇలాంటి మూమెంట్లో ఇట్లాంటి ఎదవల వల్ల చెడిపోతుంది అనే బాధ మాకు అనిపిస్తుందమ్మా. అంటే
సుగాలి ప్రీతి గురించి కూడా వైసీపీ హయాంలో న్యాయం జరగలేదని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్, సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు దాని గురించి ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారమ్మా. ప్రతి కేసు గురించి ఎవరైనా జరుగుతుంది. హోంమంత్రి గారు అనిత గారు ప్రతి ఒక్కటి వివరణ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏం జరుగుతున్నాయి, ఏం కేసులు జరుగుతున్నాయి ఏందనేది ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం క్లాసెస్ అనేవి ఉంటున్నాయి. విజయవాడ, గుంటూరు వెళ్తే అక్కడ జరిగే మీటింగులు, మంగళగిరి హైవే రోడ్డు మీద పోలీసుకు ఉంది. ఎన్ని వ్యాన్లు ఉంటున్నాయో సోమవారం కానీ శుక్రవారం కానీ చూడండి. ఉదాహరణ మీకు అదే. ప్రతి శుక్రవారం, సోమవారం క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి అనేది ఉదాహరణ అదే. ప్రతి కేసు తోడుతున్నారు, ఎవరిని వదిలిపెట్టారు అనేది నమ్మకం. పోలీసులకు ఒక స్వేచ్ఛ ఇచ్చారు, అట్లాగే పోలీసులను పెంచాలి. ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న అల్లర్లు జరగకుండా ఉంటాయి. చూసారుగా టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టేశారు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటాయి, వీడియోలు ఉంటాయి అన్నీ, కాబట్టి కేసులు పెట్టారు. దానిలో తప్పేం లేదు కదమ్మా. ఎలా అంటే తొందరపడకూడదు అనేది, జాగ్రత్తగా ఉండాలి అనేది ఉదాహరణ అమ్మా. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇట్లాగా సో ఆడవాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు కదా, సో దీని గురించి మీరు ఏమంటారు అసలు? దానికి తగిన క్లాస్ ఉందమ్మా. ఆయన కోర్టుకు హాజరయ్యాడు. ఆ మాట్లాడిన వీడియోలు కానీ, ఆమె డిమాండ్లు చేయటం కానీ, తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. దొక్కని అంటానికి లేదు. ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఇట్లాగా వేరే వాళ్ళ పెళ్ళాల మీద దృష్టి పెడుతున్నారు జన సైనికులు అని చెప్పేసి కొంతమంది కూడా అంటున్నారు. అలాంటి లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నీకు ఉదాహరణ పిఠాపురం ఎలా అభివృద్ధి చెందుతుంది. నాదల్ల మనోహర్ గారు ఉన్నారు, ఎట్లా పరిగెడుతున్నారు. కొంతమంది సీనియర్లు ఉన్నారు, ఉపయోగపడుతున్నారు. ఏంటంటే ఆ రోజు ఉపయోగపడ్డారని చెప్పి ఒకలో ఇద్దరు ఉంటారు, వాళ్ళ మీద సస్పెండ్ వేరు జరుగుతుంది. వాళ్ళకి బాధ్యత అనేది చెబుతున్నారు, వాళ్ళ మీటింగ్ పరంగా చెబుతున్నారు. కార్యకర్తల నుంచి మొన్నటిదాకా రీసెంట్గా వైజాగ్లో మీటింగ్ జరిగింది. ఆ రోజు నుంచి జనసేన కార్యకర్తలు కానీ ఎవరు మాట్లాడతాం చూడాల. అంతకుముందు మీడియా ముందు మా కులం దొక్కుతున్నారు, కుల రాజకీయాలు చేయాలని వాళ్ళే చూశారు. వాళ్ళని కూడా సైలెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఉదాహరణ అదేనమ్మా. ఏంటంటే కొద్దిగా ఈ పనికి మాలిన ఏదో డిమాండ్ చేయటం, ఆ మాట్లాడిన మాటలు కూడా క్లారిటీ లేదు. కేసులు నమోదైన ఆమె మీద ఈ నెల ఎవరైనా ఇస్తున్నారు కాబట్టి సస్పెండ్ వేట్ అనేది ఈయన మీద పడలేదు. పూర్తిగా క్లారిటీగా ఇస్తారు అని నమ్మకం మాకుందమ్మా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.